బైబిల్ లేఖనాలు చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. మంచి ఉడుకోనట్లుగా నేను నీ అతిక్రమలను మప్పు కలిగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మరుగను. ఈ వాక్యాన్ని బోధించడానికి మన మధ్య సేవకులు ఉన్నారు. వారు వచ్చి పరిచయం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ మన రక్షకుడు మన కోసం సిలువలో రక్తమును చిందించిన మన ప్రియుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇజ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క ఆశీర్వాదాలను నిరంతరము పొందుతూ ఉండేవారు. వారు ఎన్నిక చేయబడిన జనం, దేవుడు ప్రేమించిన జనం. అటువంటి జనమును దేవుడు నిత్యము ఆశీర్వదిస్తూ మేలులు చేస్తూ ఉండేవాడు. ఆ మేలులు అనుభవించి వారు ఏం చేసేవారు? తిరుగుబాటు చేసేవారు. ఆ తిరుగుబాటును బట్టి దేవుడు వారిని పరాయి రాజుల చేతులకు అప్పగించేవాడు, కరువుకు అప్పగించేవాడు, చెరకు అప్పగించేవాడు. ఈ యెషయా గ్రంథములో ఆ యెషయా ప్రవక్త వారి గురించి అడిగినప్పుడు, ప్రభువా, ఎన్నాళ్ళు వారు చెరలో ఉంటారు, వారు ఎన్నాళ్ళు బాధను అనుభవిస్తారు, ఎన్నాళ్ళు వారు దుఃఖితులై ఉంటారు అని అడిగినప్పుడు దేవుడు ఆ యెషయా ద్వారా ఆ జనాంగానికి ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, చదువుదాం. ఇందాక కోసం చదివింది ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవుని ప్రజలే, ఆ దేవుని ప్రజలు దేనితో నింపబడ్డారంటే అతిక్రమములతో నింపబడ్డారు. దేవుని జనాంగమే, ఆశీర్వదింపబడిన వరుసలో ఉన్నవారే. వారు ఎందులో చిక్కుపడిపోయారంటే పాపములో చిక్కుపడిపోయారు. ఆ అతిక్రమములు, పాపములు దేవుణ్ణి వారికి దూరపరచగా వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విలపిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. క్రైస్తవునికి దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసండి? వేదన ఎందుకు కలుగుతుందో అర్థమైందా? నిజానికి క్రైస్తవులు దేవుడిచ్చిన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన మార్గములలో చక్కగా నడిస్తే వారికి దుఃఖం ఉండదు, వేదన ఉండదు. కానీ వారు ఎప్పుడూ అలా నడవరు. ఈ ఇశ్రాయేలీయుల వలె అయినా ప్రేమగల దేవుడు వారి కన్నీటిని చూసి వారికి ఇస్తున్నది ఏమిటంటే, మిమ్మల్ని నేను విమోచిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? విమోచన. నేను మిమ్మల్ని విమోచిస్తాను. ఈ విమోచన అనేది ఒక మంచి సబ్జెక్టు, థియలాజికల్ సబ్జెక్టు. దీన్ని అంటారు రిడెంప్షన్ అంటారు ఇంగ్లీష్లో. రిడెంప్షన్, విమోచించటం. విమోచించటం అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి బంధింపబడి ఉన్నాడు, ఆ వ్యక్తి బయటికి రావాలి. ఒక వ్యక్తి కట్టబడి ఉన్నాడు, ఆ కట్లు తెంచబడాలి. ఒక వ్యక్తి కృంగిపోయి ఉన్నాడు, ఆ కృంగిపోయిన వ్యక్తి ఏమవ్వాలి? ఉల్లాసముగా లేవాలి. ఇదే విమోచన. మనం ఎన్నో ప్రసంగాలు వింటాము. ఈరోజు మనము చెప్పుకోబోయే వర్తమానం ఏమిటంటే విమోచన. ఏంటంటే అది విమోచన. విమోచన. ఈ విమోచన పాత నిబంధనలో ఈ మాటను పలుమార్లు రాయటం జరిగింది. పాత నిబంధనలో ఈ మాట ఏ సందర్భంలో ఉపయోగించేవారంటే, వారు చెరలోకి పోయినప్పుడు, అంటే పరాయి రాజు పాలనలోకి వెళ్ళిపోయాక
అక్కడ శ్రమ పడినప్పుడు వారు ఏడ్చేవారు, దుఃఖించేవారు, బాధపడేవారు. ప్రభువా మమ్మల్ని విమోచించవా. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేసేవాడంటే వారు చేసిన పాపములను బట్టి వారికి కరువును రప్పించేవాడు. ఏం రప్పించేవాడండి? కరువు. ఆ కరువులో వారు బ్రతికంతా చిందరవందరగైపోయేది. ఎలా బ్రతకాలో వారికి అర్థమయ్యేది కాదు. ఎక్కడ చూసినా చావులే, ఎక్కడ చూసినా ఎండిపోయిన స్థితే ఉండేది. అటువంటి స్థితిలో ఆ ప్రజలు ఏడ్చేవారు, దుఃఖించేవారు, మొర్రపెట్టేవారు, ప్రభువా మాకు విమోచన ఏది అని. ఈ ప్రజలు తిరుగుబాటుదారులై అక్రమదారులైపోయినప్పుడు దేవుడు వారిని ఏం చేసేవాడంటే రోగమునకు అప్పగించేవాడు. రోగము, ఆ రోగముతో వారు వేదన పడుతూ ఉండేవారు, బాధను అనుభవిస్తూ ఉండేవారు, కన్నీరు కాలుస్తూ ఉండేవారు, ఎక్కి ఎక్కి ఏడ్చేవారు. ఎలా ఏడ్చేవారంటే ప్రభువా మాకు విడుదల, విమోచన ఏది అని ఏడుస్తూ ఉండేవారు. అది పాత నిబంధన కాలములో ఆ మూడిటికి సంబంధించిన పదము విమోచన. దేనికి? చెరకు, కరువుకు, రోగముకు సంబంధించినది. మరి కొత్త నిబంధన కాలము యేసు ప్రభువు కరుణా కాలములోకి వచ్చేటప్పటికి, కృపాకాలములోకి వచ్చేటప్పటికి ఈ విమోచన అనే పదము యొక్క అర్థము మారిపోయింది. ఈ విమోచన దేనికి సంబంధించిందిగా చూడబడిందంటే కొత్త నిబంధనలో పాపము నుండి విడుదలకు ఈ విమోచన అనేది చూడబడింది. దేని నుండి? పాపము నుండి. మనిషి పాపిగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, అనగా పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ పాపము నుండి విమోచించబడితే గాని దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, మహిమ నీకు దొరకవు. అటువంటి సందర్భములో ఈ కొత్త నిబంధనలో ఈ విమోచన అనేది చెప్పటము జరిగింది. మరి ఆనాడు ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నట్టే ఈనాడు విశ్వాసులు కూడా చెరలోనే జీవిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం నేను హాయిగా జీవిస్తున్నాను, నన్ను ఎవడు కట్టివేసి లేడు, నేను చక్కగా స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను ఎవ్వడు కూడా నా స్వాతంత్రాన్ని అపహరించలేడు, నేను చాలా బాగున్నాను అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనము చెరలో ఉన్నామని చెబుతుంది. ఎవరి చెరలో ఉన్నామని చెబుతుంది? సాతాను యొక్క చెరలో ఉన్నామని చెబుతుంది. అపవాది గుప్పెట్లో ఉన్నామని చెబుతుంది. వాడు ఆలోచనలు చేస్తున్నామని చెబుతుంది. కాబట్టి ఈ విమోచన మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడి నుండి విమోచించబడాలంటే అపవాది చెర నుండి బయటికి రావాలి. అపవాది చెర నుండి ఎక్కడికి రావాలండి? బయటికి రావాలి. అపవాది చెరలోకి పోయిన వాడు ఏం చేస్తాడు? శ్రమను అనుభవిస్తూ ఉంటుంటాడు. ఈ లోకంలో వాడికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది లేని జీవితము. కుటుంబము ఎలా ఉంటుందంటే ఎంతో దుఃఖకరముగా ఉంటుంది, బాధాకరముగా ఉంటుంది ఆ కుటుంబంలో పరిస్థితులు. ఎందుకంటే వాడు అపవాదికి సంబంధించిన మనిషిగా మారిపోయాడు. అంటే దేవునిలో నుండి అపవాదిలోనికి వచ్చేసాడు. అందుని బట్టి వాడికి శ్రమ, కష్టము, దుఃఖము, బాధ, రోగము ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇవన్నీ దేనికి సంబంధించినవంటే మనము విడుదల పొందకుండా అపవాది మన మీద పెట్టిన ఆ భారమైన పాపమనే ఆ బరువుకి సంబంధించినవి. కాబట్టి ఈ పాపమనే భారము నుండి మనల్ని విడిపించాలి.
విడిపించాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలంటే అక్కడ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్నాము, కానీ వారు చేసిన ఆ నిత్యమైన ఆ పాపపు పరిస్థితిని బట్టి దేవుడు వారిని ఐగుప్తు చెరలోనికి పంపేశాడు. పంపేసినప్పుడు ఆ ఫరో వారిని చాలా బాధ పెట్టాడండి, దుఃఖపరిచాడు. వారి పిల్లల్ని చంపాడు, చంటి పిల్లల్ని చంపాడు, స్త్రీలను అపహరింపచేశాడు. వాడి ఇష్టానుసారముగా అణచివేతలో, దుఃఖములో, శ్రమలో వారిని ఉంచేశాడు. ఆ శ్రమ పడలేక ఈ ఇశ్రాయేలీయులందరూ అయ్యో మేము ఎంత తప్పు చేశామే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మేము జీవించినందువల్ల ఇప్పుడు శత్రువు మమ్మల్ని పట్టుకొని శ్రమ పెడుతున్నాడు, మేము విడుదల పొందలేకపోతున్నాము, మాకు విమోచన లేదు అని చెప్పి వారు బాధపడుతూ ఉన్నారు. నిర్గమకాండము చూడండి, 6వ అధ్యాయము 5-7 వచనాల్లోని తెచ్చి మనం చూసినట్లయితే, ఐగుప్తీయుల దాస్యత్వమునకు లోబరిచి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని విడిపించి వారి దాసత్వములో నుండి నా బాహువు చాపి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై ఉందును అని దేవుని వాక్య ద్వారా మనము ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలు వింటూ ఉన్నాం. ఆయన ఎంతో స్పష్టముగా ప్రేమగా చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలీలే కాదు ప్రియమైన వారులారా, మీరు కూడా అటువంటి దాస్యములోనే ఉన్నారు, అటువంటి బాధలోనే ఉన్నారు, అటువంటి రోగాలతోటే ఉన్నారు, అలాంటి శ్రమను అనుభవిస్తున్నారు, అలాంటి అప్పులను, రుణబాధలను కలిగి ఉన్నారు, కుటుంబంలో దుఃఖాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి గుర్తులంటే చెరలో ఉన్న ఒక మనిషికి గుర్తులు. మనం అనుకోవాలి, నేను చెరలో ఉన్నాను, నా కుటుంబం చెరలో ఉంది, మా బంధువులు చెరలో ఉన్నారు, మా సమాజం చెరలో ఉంది, ఎలా విడుదల అని మనము అనుకున్నప్పుడు ఆ దాస్యములో మునుగుతున్న ఆ ఇశ్రాయేలీయులకి విడుదల కావాలని, వారిని విడిపించాలని, మరి వారు కూడా దేవుని ప్రజలుగా అంటున్నాడు కదా, వారు నా ప్రజలై ఉందురు అంటున్నాడు, వారు నా ప్రజలై ఉందురు అంటున్నాడు. విడిపించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి విడుదల కావాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మరి మనకు కూడా విడుదల కావాలి. ఈనాడు పాపము చేసినప్పుడు ప్రతి వారు కూడా పాపం ఉందని ఒప్పుకుంటున్నారండి. అన్ని మతాలు, ప్రపంచంలో చాలా మతాలు పాపం ఉంది అని వారికి తెలుసు. లోకములో పాపం ఉంది. ఆ పాపము చేసిన మనిషి పాపము పోవడానికి ఏవో ఒక మార్గాన్ని వారు సృష్టించుకున్నారు. అలా సృష్టించుకున్న మార్గాలే బలి అర్పణ. పాపము చేసిన మనిషి ఆ పాపము పోవడానికి దేవుడికి ఒక మేకను గాని, గొర్రెని గాని, ఎడ్లను గాని, కోడెని గాని తీసుకొచ్చి బలి అర్పించి ఆ రక్తమును చిలకరించడం ద్వారా వారి పాపాన్ని తొలగించుకునేవారు. ఈనాడు కూడా చూడండి, కొన్ని సంబరాల్లో, కొన్ని తీర్థాల్లో, కొన్ని అమావాస్య దినాలలో ఆయా చోట్ల బలులు ఇస్తున్నారు. ఆ బలి ఎందుకు ఇస్తున్నారంటే వారికి తెలియజేస్తుండడం కాదు. అది అక్కడ పూర్వమే ఆ బలి అర్పణ ద్వారా ఆ రక్తమును దేవతకు చూపించిన ద్వారా, దేవుడికి చూపించడం ద్వారా ఆ పాపము పరిహరింపబడుతుందని బలి ఇస్తూ ఉండేవారు.
అయితే మన విమోచన కొరకు మరి ఒక రక్తము కావాలి. ఈ జనులిస్తున్న బలి లాంటి రక్తము కాదు, మేకల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు, మరి ఏ రక్తము కాదు. ఎందుకంటే ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి. ఇవి పవిత్రమైనవి కావు, కేవలము అవి ఛాయలు మాత్రమే. మరి ఆ పవిత్రమైన రక్తము మనల్ని విమోచించాలి, విడిపించాలి, అంత శక్తివంతమైనదై ఉండాలి. కాబట్టి అటువంటి రక్తమును దేవుడు మన కొరకు ఏర్పరిచిన దాన్ని బట్టి దేవుడు మనకి విమోచన ప్రణాళికనిచ్చాడు. ఏమిటి ఆ రక్తము? పేతురు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో ఏమని చెప్తున్నాడో విందాం, చూద్దామండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఓ సంగమా, సంఘములో ఉన్న విశ్వాసి సహోదరి సహోదరుడా, మన విమోచన ఎడ్ల రక్తము చేత కాలేదు, గొర్రె పిల్లల రక్తం చేత మనం విమోచించబడలేదు, మేకల రక్తం చేత మనకి విమోచన రాలేదు, పాపము తొలగిపోలేదు. మన విమోచన ఎలా వచ్చిందంటే మన కొరకే దేవుడు వచ్చి మానవుడిగా పుట్టి అమూల్యమైన రక్తం ఇచ్చాడు అంటున్నాడు పేతురు. ఆ అమూల్యమైన రక్తము ఎటువంటిదట? అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము, దోషం ఉండకూడదు ఆ రక్తములో. నిష్కలంకమైన రక్తము, కలంకము, పాపం ఉండకూడదు ఆ రక్తములో. అటువంటి రక్తం ఎవరిదంటే మన ప్రియుడు, మన రక్షకుడు, మనం ఆరాధించే మన దేవుడు అయిన యేసు ప్రభుది. దేవునికి స్తోత్రము కలుగును గాక.